హే హాయ్ అండి అందరికీ. సూపర్ ఈజీ, సూపర్ డెలీషియస్, ఆల్సో సూపర్ హెల్దీ అండ్ అంతే క్విక్గా అయిపోయే స్వీట్ కార్న్తో స్నాక్ అయితే చూపించబోతున్నాను. ఇప్పుడున్న వెదర్కి ఈవినింగ్ టైమ్స్లో మనకి ఏదో ఒక వేడిగా స్నాక్ అయితే తీసుకోవాలి అనిపిస్తుంది. సో బయట ఫుడ్ మనం అవాయిడ్ చేసేసి ఇంట్లోనే ఇలా సూపర్ హైజీన్గా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రెసిపీ ఎలా చేసుకుని చూసేద్దాం. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో ఇక్కడైతే నేను 2 ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. సో వాటిని పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. తొక్క తీసేసిన తర్వాత ఇలాగ మీకు కావాలనుకుంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్ స్వీట్ కార్న్ని 1/2 కింద కట్ చేసుకొని కుక్కర్లో అవి మునిగేంతగా వాటర్ వేసేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ప్యాన్లో పెడుతున్నాను. ఆల్సో నేను గింజలు కూడా సపరేట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే బాయిల్ అయిపోయిన తర్వాత కూడా మీరు గింజలు సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఓన్లీ గింజల్ని సపరేట్ చేసేసుకొని ఫస్ట్ ప్యాన్లో యాడ్ చేసుకొని 1 to 2 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇవి మునిగేంతగా 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ని మీడియం టు హై మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 minutes బాయిల్ చేసి సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి నేను పింక్ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఏ సాల్ట్ అవైలబుల్గా ఉంటే ఆ సాల్ట్ని యాడ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేస్తే కనుక వితిన్ 10 minutesలో ఇది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఆల్సో మంచిగా బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బాయిల్ అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని గింజల్ని నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే అమూల్ బటర్ని యూస్ చేస్తున్నాను. అండ్ నేను చూపించే ఫస్ట్ రెసిపీ వచ్చేసరికి బటర్ కార్న్ ఇది. సో జస్ట్ దీనికి బటర్ ఉంటే సరిపోతుందండి. జస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక క్యూబ్ యాడ్ చేస్తున్నాను. బటర్ క్యూబ్ యాడ్ చేసేసి ఆ బటర్ మొత్తం కరిగేంత వరకు వెయిట్ చేసిన తర్వాత 1 cup బాయిల్డ్ స్వీట్ కార్న్ని యాడ్ చేస్తున్నాను. ఈ బటర్లో యాడ్ చేసేసి ఒక 2 minutes మంచిగా వీటిని సాట్ చేసుకోవాలి. సో బటర్ మొత్తం స్వీట్ కార్న్కి పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 tablespoon బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. సో బ్లాక్ పెప్పర్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకొని రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో మనం బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సో టేస్ట్కి తగ్గట్టుగా మీరు చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 minutes మనం మంచిగా సాట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇంకా మన సూపర్ టేస్టీ అండ్ క్విక్ బటర్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. సో సేమ్ ఇది బయట బండి మీద ఆల్సో సినిమా థియేటర్స్లో కూడా అమ్ముతారు కదా, సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది. సో వేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక బటర్ క్యూబ్ని అయితే యాడ్ చేస్తాను. సో బటర్ కరిగేంత వరకు వెయిట్ చేసి ఇందులోకి 1 medium size ఆనియన్స్ని ఇలా నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ బటర్లో ఈ ఆనియన్ని మంచిగా ఒక 1 minute సాట్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 1 minute నేను ఇంకొక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేశాను. సో దాన్ని కూడా 1 minute సాట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 tablespoon బ్లాక్ పెప్పర్ అనేది యాడ్ చేస్తాను. తర్వాత మీ రుచికి తగినంతగా కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 1/2 tablespoon యాడ్ చేశాను. తర్వాత 1/2 tablespoon సాల్ట్. సో వీటి మొత్తాన్ని వేసేసి 1 minute సాట్ చేసుకున్న తర్వాత 1 cup బాయిల్డ్ స్వీట్ కార్న్ని యాడ్ చేసేసి వీటి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఈ బటర్ మొత్తం స్వీట్ కార్న్కి మంచిగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు మంచిగా ఒక 2 minutes సాట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇందులో కావాలనుకుంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 1 tablespoon లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాను. అంతే. సో ఇంకా మన సూపర్ టేస్టీ అండ్ క్విక్ మసాలా చాట్ విత్ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ 5 minutes అంటే 5 minutesలో చేసుకొని సూపర్ స్నాక్ అనమాట. చాలా హెల్తీ కూడా స్వీట్ కార్న్కి. ఈవెన్ మీరు చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, లేదా వాళ్ళ స్నాక్ బాక్స్లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. హ్యాపీగా అయితే తినేస్తారు. సో మీ దగ్గర ఎప్పుడైనా స్వీట్ కార్న్ ఉన్నప్పుడు ఓన్లీ బాయిల్ చేసుకొని తినేయడం కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రెసిపీస్ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో లేట్ చేయకుండా మీరు కూడా రెసిపీని ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇంకొక వీడియోలో మరొక మంచి అండ్ హెల్తీ రెసిపీతో వచ్చేస్తా. అప్పటి వరకు టాటా, బాయ్, టేక్ కేర్.